తెలియదండి. నాదేమైనా ప్రెస్సే. నాకేమన్నా తెలిసినవి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసినవి ఉంటే గిది ఇట్లా అని చెప్తాను, నాకు తెలియని ఉంటే నాకు తెలియదు అని చెప్తాం. అయిపోయిన తర్వాత మన సరెండర్ చూపెట్టిలో ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సరెండర్ కావడానికని వస్తే అందరిని ఒకసారి సరెండర్ చూపెట్టిలో చూపించినాక అప్పుడు మీడియా హైలైట్ చేయడంతో మళ్ళీ మురళి వాళ్ళనే కదా నేను అప్పుడు సరెండర్ అయింది. అదంతా చూసి మురళి మావయ్య అప్పుడు కాంగ్రెస్ పార్టీలో లీడర్ ఉండే మా మీనమావ మన వెన్నెలని తీసుకొని రా ఒకసారి ఇంటికి అని చెప్పి మురళి చెప్పిండంట. చెప్తే మావయ్య తీసుకొని పోయినాక ఇప్పుడు ఏం చేయాలనుకుంటాను, మరి సరెండర్ అయినావు కదా అంటే చెల్లెని చదివించింది మళ్ళీ వాళ్ళే కాకతీయ కాలేజ్లో వాళ్ళే ఫ్రీగా 3 years హాస్టల్ అండ్ కాలేజ్ అంతా. అట్లా అభిమానం అనేది మాకు ఉన్నది వాళ్ళ మీద. అది వాళ్ళు ఒక మాట అంటే ఆ వర్క్ చేస్తారు వాళ్ళు. బయట ఏం రూమర్స్ వచ్చినా నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మా ఫ్యామిలీ అనేది అంటే డాడీ లేకున్నా కూడా చెల్లని చదివిచ్చిళ్ళు అండ్ నాకు ఒక లైఫ్ ఇచ్చిళ్ళు కాబట్టి నేను వాళ్ళను సొంతం నాకు ఆయన మేనమామ నాకు మేనత్తతో సమానం. ఇక కొండ మురళి కొండ సురేఖ నాకు అంతే. ఇంకా అప్పుడు ఆయనంతటా ఆయన పిలుచుకున్నాడు, ఏం చేయదలుచుకున్నావు ఏం కథ అని చెప్పి అని అంటే నేనైతే ఏమనుకోలేదు అనుకో, నాకు డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు. అంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను రీఅడ్మిషన్కి వేసిన. నేను 9 years దాటలేదు కాబట్టి సేమ్ కాలేజీకి వేసుకున్నాను. నేను ఇట్లా రీఅడ్మిషన్కు నేను వేసుకున్నా, ఏం చేయాలని నాకు ఇంకా ఏం ఐడియా లేదని చెప్పిన. అయితే యూనివర్సిటీ కాలనీకి ఒక రేషన్ షాపు ఖాళీగా ఉన్నది, అక్కడ చేసుకొని నేను ఆడియో గారితో మాట్లాడతా. అప్పుడు ఇవంతా నోటిఫికేషన్స్ ఇవన్నీ ఏం లేవు అప్పుడు ఏవైనా అని మాట్లాడితే ఆడియో గారితో మాట్లాడి ఆయన రమ్మని ఆర్డర్ కాపిస్తాను. సరే అక్కడ ఉన్నంత వరకు సరే అని తల ఊపిన. బయటకు వచ్చినాక లోపల బాధ అనిపిస్తుంది బాగా. పోలీసు కొత్త, ఇక్కడ యూనివర్సిటీ అని అంటే సిటీ నాకు కొత్తే, డాడీ చనిపోయిండు, నైటు ఎవ్వరు అరెస్ట్ చేసి తీసుకుపోయినా అడగడానికి ఎవరు ఉండరు. అదే పల్లెటూరులోనే అయితే ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఏం చేసిందని తీసుకుపోతాను అని చెప్పి ఎమ్మటే పాకిపోతుంది. సిటీ లైఫ్ అట్లా కాదు, పక్కన వాళ్ళు చచ్చిపోయినా పట్టించుకునే స్టేజ్ అనేది లేదు. దానికి ఆ విషయానికి భయపడి మళ్ళీ నేను ఇంటికి వచ్చినాక ఈవినింగ్ తెల్లారి మార్నింగ్ ఫోన్ చేసి అంకుల్ నాకు సిటీలో చేయడం నాకు నచ్చట్లేదు, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేను చేస్తాను, నాకు అక్కడ షాప్ ఇప్పియండి అంటే ఇక్కడ మహబూబాద్ ఆడియోతో మాట్లాడి చెప్పిండు.